ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ఉండే గ్రామంలో ఒక్కసారిగా విలయం. వరద తెచ్చిన బురదతో కకావికలం. ఏం జరిగిందో తెలియని పరిస్థితి. ఈ జల ప్రళయానికి కారణమేంటి? మానవ తప్పిదాలే ఉన్నాయా? వాచ్ దిస్ రిపోర్ట్. ఇది ఉత్తరాఖండ్లో ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ఉండే గ్రామం ధరాలి. ఒక్కసారిగా వరద బురదలో కొట్టుకుపోయింది. యాపిల్స్ కు ప్రసిద్ధి చెందిన హర్షల్ లోయ సమీపంలో ఉంది గ్రామం. గంగోత్రి ధామాన్ని దర్శించే వాళ్లు కాసేపు విడిది కోసం మార్గమధ్యంలో ఉన్న గ్రామానికి వస్తూ ఉంటారు. సమీపంలో భాగీరథి నది ప్రవహిస్తోంది. చార్ధామ్ యాత్ర, ఇతర ఉత్సవాల సమయంలో పెద్ద సంఖ్యలో జనం ఇక్కడికి వస్తారు. అందుకే ధరాలి గ్రామం చిన్నదే అయినా కమర్షియల్ యాక్టివిటీస్ ఎక్కువ. యాత్రికుల కోసం విచ్చలవిడిగా లాడ్జీలను నిర్మించారు. తక్కువ ధరలకే విడిది సౌకర్యాలు లభిస్తుండటంతో సందర్శకులు, భక్తులు, యాత్రికులు ఈ గ్రామంలో కాసేపు విశ్రాంతి తీసుకునేందుకు ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు. సముద్ర మట్టానికి దాదాపు 2680 మీటర్ల ఎత్తులో ఈ గ్రామం ఉంది. ఫ్లాష్ ఫ్లడ్స్, బురద దెబ్బకు ఇప్పుడు ధరాలి గ్రామం అస్సలు కనిపించడం లేదు. పర్వతాలు దగ్గర ఇళ్లన్నీ కొట్టుకుపోయాయి. బురద కప్పేయడంతో సజీవ సమాధి అయ్యారు. जिसमें कि क्लाउड ब्रश के कारण पूरा धराली का मार्केट है, आपने देखा होगा कि पूरा तबाह हो गया है। तो कल से ही रेस्क्यू ऑपरेशन चालू हो गया था। हमारा जो पूरा IRS सिस्टम होता है उसके तहत वहाँ पे कल ही से लोगों को चला गए थे। SP साहब, DM साहब कल ही मौके के लिए रवाना हो गए थे। वहाँ पे ITBP है, BRO है, सेना है, फॉरेस्ट के लोग हैं, रेवेन्यू और भी जितने वहाँ पे विभाग हैं, तहसील के हैं, दूसरे डिसिप्लिन के हैं, सबको रेस्क्यू ऑपरेशन में लगाया गया है। వరద ప్రవాహంలో దాదాపు 25 హోటళ్లు కొట్టుకుపోయాయి. చూస్తుండగానే ఇళ్లు, మార్కెట్లు, హోటళ్లు తుడిచిపెట్టుకుపోయాయి. ఈ గ్రామానికి పైనుంచి ప్రవహించే ఖీర్ గంగా పరివాహక ప్రాంతంలోనే మెగా విస్ఫోటనం జరిగి కుంభవృష్టి కురవడంతో ఈ ప్రళయం సంభవించింది. హిమాలయ పర్వతాల్లో ఉండే ఉత్తరాఖండ్ భూభాగం చాలా సున్నితమైంది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో జూన్ నుంచి సెప్టెంబర్ దాకా భారీ వర్షాలు సహజమే. కానీ ఇటీవలి కాలంలో కొండలను నాశనం చేసే పెద్ద ఎత్తున కట్టడాలు నిర్మించడంతో పర్యావరణం దెబ్బతింది. దానివల్లే ఆకస్మిక వరదల సంఖ్య, వాటి తీవ్రత పెరుగుతుంది అంటున్నారు పర్యావరణ నిపుణులు. उत्तरकाशी जनपद के धराली क्षेत्र में बादल फटने की अभी सूचना आई है और बहुत तेज गति से मलबा आया है पानी के साथ। हमारा प्रयास है कि इस समय में सभी को जल्दी से जल्दी राहत के काम किए जाएं, बचाव के कार्य किए जाएं। जिला प्रशासन के लोग वहां पहुंच रहे हैं, साथ में हमारे सेना के लोग, NDRF, SDRF, आपदा प्रबंधन विभाग लगातार कोशिश कर रहा है कि हमारी सर्वोच्च प्राथमिकता है कि सभी को इस समय राहत की जाए, सभी को बचाया जाए और हर प्रकार से जानमाल की सुरक्षा की जाए. ఉత్తరాఖండ్ లో మంచి రోడ్స్ వేయడంతో పర్యాటక రంగం భారీగా పెరిగింది. ఎటువంటి నియంత్రణ లేదు. సున్నితమైన పర్వతాలు ప్రాంతాల్లోనూ నిర్మాణాలు వెలిశాయి. పర్యావరణ సమతుల్యత పూర్తిగా దెబ్బతింది. దీంతో ఫ్లాష్ ఫ్లడ్స్, కొండచర్యలు విరిగిపడడం, భూకంపాలు, కారుచిచ్చులాంటి ఘటనలు విపరీతంగా పెరిగాయి. భూకంప జోన్లలోనూ భారీ నిర్మాణాలు చేపడుతున్నారు. హిమాలయాలు ఉన్న రాష్ట్రాలన్నిటికన్నా ఉత్తరాఖండ్లో సెన్సిటివ్ ఏరియాలు ఎక్కువగా ఉన్నాయి. 2016లోనే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు ఒక నివేదిక సమర్పించింది. వరదలు, కొండచర్యలు విరిగిపడడమే కాదు, ఇక్కడ భూకంపాలు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువే. 1991, 1999లో 6.8 తీవ్రతతో భూకంపాలు కుదిపేశాయి. 2013లో కేదార్నాథ్ ఫ్లాష్ ఫ్లడ్స్ తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. భూతాపం, క్లైమేట్ చేంజ్ ప్రభావం ఉత్తరాఖండ్పై తీవ్ర ప్రభావం పడుతోంది. హిమశిఖరాలు కరుగుతున్నాయి. నదులు తరచూ తమ గమనాన్ని మార్చుకుంటున్నాయి. గ్లేసియర్ లేక్స్ కట్టలు తెంచుకుంటూ జనావాసాలను ముంచెత్తడం పరిపాటిగా మారింది. 1988 నుంచి 2023 మధ్య కాలంలో 12,319 సార్లు మట్టి పెళ్లలు, కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఒక్క 2023లోనే 1100కు పైగా అలాంటి ఘటనలు జరిగాయంటే ప్రమాదాలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. హిమాలయాల్లో మంచు వేగంగా కరిగిపోతుండటంతో వరదల స్థాయి పెరుగుతుంది. కొన్నాళ్ల తర్వాత జీవనదుల్లో సైతం నీరు లేని పరిస్థితి వస్తుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. 2023లో 56 లక్షల మందికి పైగా ఉత్తరాఖండ్లోని చార్ధామ్ యాత్రలో పాల్గొన్నారు. వారికి ఆవాసం, ఇతర సదుపాయాల కోసం విచ్చలవిడిగా హోటల్స్, లాడ్జీలు, షాపులు, రోడ్స్ ఏర్పాటు చేశారు.
ఇందుకోసం నదీ పరివాహక ప్రాంతాలను సైతం ఆక్రమించారు. రోడ్ల విస్తరణలో భాగంగా పలు పర్వతాలను నాశనం చేశారు. 1991లో ఉత్తరాఖండ్లో వచ్చిన భూకంపంలో 768 మంది చనిపోయారు. 1998 మాల్పాలాలో కొండ చర్యలు విరిగిపడడంతో ఒక గ్రామం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. 255 మంది సజీవ సమాధి అయ్యారు. 2013లో కేదార్నాథ్ ఫ్లాష్ ఫ్లడ్స్ లో 5700 మంది మరణించారని భావిస్తున్నారు. 2016 సంవత్సరం 2020లో కారుచిచ్చు రగలడంతో వేలాది ఎకరాలు అటవీ సంపద నాశనమైంది. 2021 చమోలి వరదల్లో 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 2022లో ద్రౌపదికా దండాలో కొండ చర్యలు విరిగిపడడంతో 27 మంది పర్వతారోహకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది మాన్సూన్ సీజన్లోనూ భారీగా నష్టం జరుగుతోంది. 2024 జూన్ 23 నుంచి జస్ట్ 17 రోజుల్లో 1521 సార్లు మట్టి పెళ్లలు విరిగిపడ్డాయి అంటే ఉత్తరాఖండ్ ఎంత సెన్సిటివ్ ఏరియానో అర్థం చేసుకోవచ్చు. అభివృద్ధి పేరుతో పచ్చదనాన్ని, నీటి వనరులను నాశనం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలు ఎప్పటికైనా ప్రాణాలు తీస్తాయి. ప్రకృతిని కాపాడితేనే అది మనల్ని కాపాడుతుంది అని గుర్తుంచుకోవాలి.